యశ్వ మెస్సీ నామములు మీ అందరికీ శుభమండి. ఈరోజు ఒక చిన్న వర్తమానం విందాం. అదేంటంటే యశ్వ మెస్సియాను ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? యశ్వను మెస్సియాగా ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు అని అడిగితే బైబిల్లో మనం క్లియర్గా చూస్తుంటే యశ్వ మెస్సియాను ప్రపంచానికి మెస్సియాగా పరిచయం చేసింది ఎవరంటే యూదులు. యోహాను సువార్త 1:40-41 వచనాలు చూస్తుంటే సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రియా మేము మెస్సియాను కనుగొంటిమి అని చెప్పాడు. సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రియా ఏం చెప్తున్నాడు? మేము మెస్సియాను కనుగొంటిమి అని చెప్పాడు. తర్వాత యోహాను సువార్త 1:45 వచనం చూస్తుంటే ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసారో ఆయనను కనుగొంటిమి అంటే ఆయన మెస్సీ అని చెప్పి వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అదేవిధంగా యోహాను సువార్త 4:25 వచనం చూస్తుంటే మెస్సియా వచ్చిందని నేను ఎరుగుదును అని సమరయ స్త్రీ అంటుంది. అయితే సమరయ స్త్రీతో మాట్లాడుతున్న మెస్సియా గారు ఏమన్నారంటే నీతో మాట్లాడుతున్న నేనే మెస్సియాను అని ఆయన పరిచయం చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తుంటే ఒకసారి పేతురు అడుగుతాడు మెస్సియా గారు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారో అది అడిగినప్పుడు పేతురు అంటాడు ఏమనంటే నీవు సజీవుడవకు ఎలోహిం కుమారుడైన మెస్సియావు అని చెప్పాడు. మత్తయి సువార్త 16:16 అలాగే మార్కు సువార్త 8:29 లూకా సువార్త 9:20 వచనంలో చూస్తుంటే అక్కడ పేతురు అంటే కేఫా చెప్తాడు. ఏం చెప్తాడంటే నీవు సజీవుడవగు ఎలోహిం కుమారుడైన మెస్సియావు అని చెప్పాడు. అదేవిధంగా లూకా సువార్త 4:41 వచనం చూస్తే అక్కడ మెస్సియాను కొనుక్కున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దెయ్యాలు. ఆ దెయ్యాలు ఏం చెప్తుందంటే ఆయన మెస్సీ అని వాటికి తెలిసి ఉండెను. దెయ్యాలకు తెలిసింది ఏం చేద్దంటే దెయ్యాలు ఒకనొక టైంలో దేవుని సముఖంలో ఉన్నాయి కదండి. అందువలన ఆ దెయ్యాలు కూడా ఆయన ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఆ దెయ్యాలు గ్రహించి అప్పుడు దెయ్యాలు గ్రహించినప్పుడు ఆయన అంటాడు వాటిని నోరెత్తదని చెప్తాడు. కనుక ఇకపోతే యోహాను సువార్త 7:41 వచనం చూస్తుంటే ప్రజలు యూదుల్లో ఉన్న కొంతమంది ప్రజలు ఉన్నారంటే ఈయన మెస్సియాయే అని కొంతమంది అన్నారు, కొంతమంది ఏమో కాదని కొంతమంది అన్నారు. ఇకపోతే మార్త లాజరు సహోదరి అయిన మార్త ఏమంటుందంటే లోకమునకు రాబో మెస్సియా అని నమ్ముచున్నాను అంటది. యోహాను సువార్త 11:27 వచనంలో ఆవిడ ఆ విధంగా మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక పత్రికలు క్రొత్త నిబంధన పత్రికలు రాసిన దాంట్లో సువార్త పత్రికలో యోహాను సువార్త అంటుంది. యోహాను సువార్తలో ఏమని రాస్తుందంటే యోహాను సువార్త 20:31 వచనంలో మెస్సియాని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామమును జీవం పొందినట్లుగా ఈ యొక్క పత్రిక వ్రాయబడింది అంటాడు. ఇలాగే మనం చూస్తామంటే పేతురు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఈయనే మెస్సీ అని పేతురు బోధించాడు. ఎవరికి? యూదులందరికీ కూడా యెషువయే మెస్సీ అని ధైర్యంగా బోధించినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫిలిప్పు సమరయ పట్టణంలో మెస్సియాను ప్రకటించుచుండెను. ఫిలిప్పు అపోస్తలుల గారు 8:5 వచనం 12 వచనం మీద చూస్తుంటే ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు సమరయ పట్టణంలో మెస్సియాను ప్రకటిస్తున్నాడు ఉంది. అలాగే అపోస్తలైన సౌలు గురించి చూస్తుంటే ఈయన చాలా పవర్ఫుల్ మెసెంజరు. ఈయన ఏం చెప్తానంటే అపోస్తలుగా 9:22 సౌలు ఈయనే మెస్సీ అని యూదులను కలవరపరిచాడంట. ఈయనే మెస్సియా అని బోధించుకుంటూ వచ్చాడట. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన ఎవరంటే అలెగ్జాండర్ వాడైన అపోల్లో. ఈయన ఒక యూదుడు, లేఖనాల్లో చాలా విద్వాంసుడు, పండితుడు. ఇతను బహిరంగంగా యూదుల యొక్క వాదాన్ని ఖండిస్తూ ఏమని బోధించాడంటే యెషువయే మెస్సియా అని బోధించాడు. కాబట్టి యెషువయే మెస్సియా అని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరంటే యూదులు. ఇప్పుడు నేడు మన మధ్య కొంతమంది యూదుల్లా వేషం వేసి వీళ్ళు యూదులు కాకపోయినా యూదుల్లా వేషం వేసి అన్యజనులు అయ్యుండి యూదుల్లా వేషం వేసి వీళ్ళేమంటారంటే యెషువ మెస్సియా కాడు అని చెప్తున్నారు. యెషువయే మెస్సియా అని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరండి? యూదులు పరిచయం చేసినట్టుగా మనకి ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే యోహాను సువార్త అంటాడు, యోహాను పత్రికలో అంటాడు ఏమంటాడంటే యెషువ మెస్సియా కాడని బోధించుకోడు తప్ప ఎవడు అబద్ధికుడు. యెషువ మెస్సియా కాడని బోధించుకోడు తప్ప ఎవడు అబద్ధికుడు అంటే యెషువని ఎవడైతే మెస్సియా కాడని బోధిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా అబద్ధికులని బైబిల్ క్లియర్గా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏమంటారంటే యూదుల బోధ కదా ఇది. ఏది? యెషువ మెస్సియాను బోధించడం యూదుల బోధ కదా.
యూదులు రబ్బీలే కదా మరి బోధించారు ఈ విషయాలన్నీ. వీళ్ళందరూ యూదులు కదా, వాళ్ళందరూ యూదులే, అపోస్తులందరూ యూదులే కదా. మరి వాళ్ళు బోధించిన బోధ యూదుల బోధే కదా, మరి యూదుల బోధ కాదా? మేమేదో యూదుల దగ్గర నేర్చుకుంటున్నామని చెప్తూ యశ్వ మెస్సే కాడని బోధించేవాళ్ళు వాళ్ళ దొంగ యూదులా లేకపోతే మంచి యూదులా? మీరు ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే బైబిల్ ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం అనేది కూడా బైబిల్లే చెప్తుంది. కనుక యెషువను మెస్సియాగా ప్రపంచానికి పరిచయం చేసింది యూదులు అనే సంగతి ఇంతవరకు మీకు ఎన్ని చూపించాను? 13 రెఫరెన్స్లు చూపించాను, 13 ఎవిడెన్సెస్ చూపించాను. అయితే ఈ హేరోదు మహారాజుకు డౌట్ యూదుల రాజు ఎక్కడ పుడతాడని, ప్రధాన యాజకులకు డౌట్ నువ్వు మెస్సియావా కాదు చెప్పమని, తర్వాత యాజకులకు డౌటు. వీళ్ళందరూ ఏంటంటే తప్పుడు మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా డౌట్స్ ఏర్పడినాయి. అలాగే చాలామందికి డౌట్స్ ఏర్పడి నువ్వు మెస్సియావా చెప్పు మాతో చెప్పు అని చెప్పాడైనా, చెప్పిన ఇన్ని రకాలు కాదు కదా, వాళ్ళు వినలేదు. అలాగేంటంటే వాళ్ళకి డౌటెడ్ థామస్ అనమాట వీళ్ళందరూ. వాళ్ళు అనుమానించిన వాళ్ళు కాబట్టి అనుమానం వాళ్ళకున్న తప్ప అనుమానం లేకుండా ఈయన డైరెక్ట్గా మెస్సీ అని బోధించిన వాళ్ళు చాలామంది యూదులు ఉన్నారు. కాబట్టి ఈయన డైరెక్ట్గా మెస్సీ అని బోధించిన యూదులను పట్టుకుని మనం పరలోక రాజ్యం వెళ్తామా, లేకపోతే అనుమానంతో ఏడిసిన వాళ్ళని పట్టుకుని పరలోక రాజ్యం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా? చూడండి, ఇంకో విషయం కూడా ఉంది. ఏముందంటే ఈయన మెస్సేజ్ని ఎవరైనా ఒప్పుకుంటే సమాజం నుంచి వెలివేస్తామని చెప్పి ప్రజల్లో కూడా ఒక రకమైన కలవరం తీసుకొచ్చారంట యూదులు. అంటే నమ్మితే ఏం చేస్తారంట, వాళ్ళందరినీ సమాజం నుంచి వెలివేస్తామని చెప్పి. కాబట్టి ఇలాంటి తప్పుడు పన్నాగాల పన్నులందరూ కూడా తప్పుడు యూదులు. మేము యూదులను ఎవరిని కూడా ద్వేషించడం అంటే వాళ్ళ తప్పుడు సిద్ధాంతాన్ని తప్పుడు విధానాలను మేము ద్వేషిస్తున్నాం తప్ప వాళ్ళని మేము ద్వేషించట్లేదు. మేమేమి యూదుల ద్వేషం కాదు. అలాగనుకుంటే మీరు కూడా యూదుల యొక్క ద్వేషం అవుతారు. ఎందుకంటే యెషువను మెస్సియాగా బోధించి యూదులే, యెషువ మెస్సియా కాడని మీరు బోధిస్తారంటే మీరు కూడా యూదులకి ఏమవుతారు? మీరు యూదుల ద్వేషాలు అవుతారు మీరు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా విషయం మాట్లాడినప్పుడు 2 సైడ్లు కూడా ఆలోచించి సమన్వయపరుచుకుని చూసుకుని మాట్లాడటం మంచిది. అలా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే విషయం అర్థమవుతుంది. అంతే తప్ప ఏదో ఒక కోణంలో పట్టుకుని నాణ్యాన్ని ఒక సైడే చూసుకుంటూ వస్తే మాత్రం అది మీకు ఎప్పుడు కూడా రైట్ని చూపించదు. కనుక మీకు మరలా చెప్తున్నాను, యెషువను మెస్సియాగా ప్రపంచానికి పరిచయం చేసింది యూదులు. ఆ యూదుల బోధల్లోనే మేమున్నాం. కాబట్టి మేము యూదులకి వ్యతిరేకులము కాదు, నిజమైన యూదులకి మేము వ్యతిరేకులు కాదు. కానీ యూదుల్లో చాలా చండాలమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మాత్రం మేము 100% వ్యతిరేకులము అని చెప్తున్నాం. ఇకపోతే క్రిస్టియానిటీ ఉంది. క్రిస్టియానిటీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా క్రీస్తుని అంటే మెస్సియాని నమ్ముతారు. మెస్సియాని వీళ్ళందరూ నమ్మడానికి గల కారణం యూదుల బోధ, అపోస్తుల బోధ. వీళ్ళందరూ కూడా మారుమనసు బోధ చేయడం గల కారణం యూదుల బోధ. మారుమనసు అనేది యూదుల బోధ, బాప్తిసం అనేది యూదుల బోధ, పరిశుద్ధాత్మ వరం అనేది యూదుల బోధ. అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా యూదుల యొక్క బోధ. ఈ యూదులే మెస్సియాను ప్రపంచానికి పరిచయం చేశారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఎన్ని క్రైస్తవ సంఘాలు ఉన్నాయంటే వీళ్ళందరికీ రూట్ కాజ్ ఎవరంటే యూదులు మాత్రమే. కనుక మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళ మీద విమర్శ చేయడానికి ప్రయత్నం చేయాలండి. ఎంచేతంటే మీకు విషయాలు తెలియకపోతే తెలుసుకోవడం తప్ప తెలియకుండా ఏ విషయాలు కూడా మీరు మాట్లాడకండి. ఎంచేతంటే బైబిల్లో క్లియర్గా రాస్తుంది, యెషువ మెస్సియా కాడని బోధించేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు అని ఉంది. కాబట్టి యెషువను మెస్సియా కాడని బోధిస్తున్న మీరే అబద్ధికులని బైబిల్ చెప్తుంది. మీరే అబద్ధికులని యూదులు కూడా చెప్పారు. మీకు ఈ విషయం అర్థమైతే ఇప్పుడైనా యెషువను మెస్సియాగా అంగీకరించి ఆయన్ని మీ స్వరక్షణగా అంగీకరించి పరలోక రాజ్యానికి మార్గం సరళం చేసుకోండి. పరలోక రాజ్య మార్గంలోకి రావడానికి ప్రయత్నం చేయండి. లేదు భ్రష్టులైన యూదులను వెంబడించి భ్రష్టత్వానికి వెళ్ళిపోయండి, అది మీ ఇష్టం. అది జీవమార్గము మరణ మార్గం అనేది దేవుడు పెట్టాడు. కోరుకోవడం అనేది మనం ఎంచుకోవడం అనేది మన ఇష్టం, మన చేతుల్లో ఉంది. మీరు ఏది ఎంచుకుంటే ఆ ప్రకారంగా మీకు దాని యొక్క డెస్టినేషన్ ఉంటుంది. కనుక ఈ విషయాలు అర్థం చేసుకుంటారు ఆశిస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ సెలవు.